దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 13. యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. మొదటి దినవృత్తాంతములు 13:10. దేవుని మహిమ తిరిగి వచ్చు నిమిత్తం వాడబడిన మూడవ వ్యక్తి దావీదు. దావీదు జీవితంలో దేవుడు దావీదును క్రమపరిచిన విధమును చూస్తున్నాము. దావీదునకు వినయము నేర్పించుటకు అనేక శోధనల గుండా దేవుడు తీసుకొని వెళ్ళెను. దేవుని పనియందు మనం అధికముగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము గలవారముగా ఉండవలెను. దావీదుకున్న శోధనలు మనకు కూడా ఉండవచ్చును. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. ఇచ్చట కొంత మార్పును గమనిస్తున్నాం. క్రొత్త బండి మీద మందసమును ఎక్కించిరి. మొదటి దినవృత్తాంతములు 13:7. లేవీయులు మందసమును మోయవలసిన వారు. బైబిల్ గ్రంథములో తెలియపరచబడిన దానిని మనం మార్చకూడదు. ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు కలవు. ఈ నియమములు మార్చినప్పుడు మనం నష్టపోయేదాము. ఈ సందర్భంలో ఉజ్జా మరణించెను గదా, మనం నవీన యుగంలో జీవించుచున్నామనుకున్నదము. ఏమైనను సరే పరలోకపు నమూనాను మనం అమలు పరచని ఎడల దేవుని సంపూర్ణ మహిమను మనం చూడలేము. మన స్వంత జ్ఞానమును ఆసక్తిని దేవుని సేవలో చూపించినచో చాలా నష్టమును పొందేదము. ప్రైజ్ ది లార్డ్.